2018లో డ్రీమ్ లైనర్ ఈ బోయింగ్ విమానాలలో ఈ స్విచ్‌లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఒక మనమేమంటాము దాన్ని ఒక ఇన్‌స్ట్రక్షన్స్ మ్యాండేటరీ కాకుండా ఒక అడ్వైజరీ లాగా ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ఇష్యూ మనకి ఇప్పుడు బయటపడడం, దీని వెనకాల ఉన్న అసలేం జరిగి ఉంటుంది? మైక్రో ఎలక్ట్రానిక్ దాంట్లో బోర్డ్‌లో మైక్రో ప్రాసెసర్ అని ఉంటుంది. మైక్రో ప్రాసెసర్‌లో అసెంబ్లీ లాంగ్వేజ్‌తో కోడ్ అయి ఉంటుంది. దాన్ని ఎవరైనా మరి ట్యాంపరింగ్ చేసి ఏదైనా అడల్టరేషన్ చేశారా? ఇంతకుముందు మనకి ఈ స్పెక్యులేషన్స్ అన్నీ వస్తున్నాయి. దీంట్లో ఏమన్నా మళ్ళీ మనకేమంటాం గూఢచర్యం ఏమన్నా ఉందా? అసలు పైలట్లు సరిగా మానసికంగా ఉన్నారా లేరా? ఈ స్పెక్యులేషన్స్ అమెరికా, పాకిస్తాన్ లాంటి దేశాలు మన మీద సైబర్ దాడులు చేస్తున్నాయి కదా! ఈ సైబర్ దాడుల్లో భాగంగానే అక్కడ ఏదైతే దాన్ని ఏమన్నా ఆధీనంలోకి తీసుకొని సైబర్ అటాక్ లాంటివి చేసి ఆ కోడింగ్‌ని ఏమన్నా మానిప్యులేట్ చేసి చేశారా? అనేది ఇవన్నీ స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. ఈ స్పెక్యులేషన్స్‌కి సరైన సమాధానం జరగాలంటే ఎలక్ట్రానిక్స్, ఈ సాఫ్ట్‌వేర్ అనాలిసిస్, సాఫ్ట్‌వేర్ ఫోరెన్సిక్ ఇదంతా కూడా జరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫర్దర్‌గా ఇది జరుగుతుందని మనం అనుకుంటున్నాం.